ఓసిడి ఇలాంటిదే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ సైకాసిస్లో ఒక డిఫరెంట్ వెరైటీ ఉందండి. ఇది కొన్ని సందర్భాల్లో అది డెల్యూజన్ డిజార్డర్గా కనిపించవచ్చు, కొంతమంది సందర్భాల్లో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో కట్టవచ్చు. రెండు కలిపి కూడా కొంతమంది రావచ్చు. సుమారు ఒక 33 ఏళ్ళ క్రితం ఒక ముసలాయిని తీసుకొచ్చారు, ఒక 72 ఏళ్ళు ఆయన్ని. ఆయన ఏమంటాడంటే, ఎప్పటి నుంచి ఇదిగో ఇక్కడి నుంచి నాకు ఏదో కారిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, ఇదిగో ఊడిపోతుంది, ఇవన్నీ రాలిపోతుంది, చూడండి నాకు ఎన్ని ఉన్నాయి, వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి, మీద పడిపోతుంది, అబ్బా అంటాడు. అతని అప్పటికింత గికాలజీ ట్రీట్మెంట్లు కానీ మరొకటి కానీ డెవలప్ అవ్వలేదు. అతను పెద్ద అయినా బాగా మసలైన రకరకాల పద్ధతిలో బాడీ అంతా నా వెంట్రుకలు ఊడిపోతున్నాయి చూడండి అని మీద పడిపోతున్నాయి దులుపుకుంటూ ఉంటాడు అనమాట. తర్వాత ఒక కొన్నేళ్ళ తర్వాత ఇంకొక కేసు వచ్చింది. నాకు జుట్టు అంతా నా పెయిన్లు ఉన్నాయండి, దోమలు ఉన్నాయి, ఇవన్నీ పీకేసుకుంటుంటాడు. ఇదంతా పుండు పడిపోతుంది అనమాట. బాడీ అంతా ఇలా కొట్టుకుంటాడు, ఇలా తీస్తాడు, ఇలా కొట్టుకుంటాడు, చి అనుకుంటూ ఉంటాడు. అక్కడ డెర్మటాలజిస్ట్ మరొకటి చూసి అక్కడ ఏమీ లేదని డిసైడ్ అయ్యారు. రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఒక 69 ఇయర్స్ గుంటూరు సంబంధించిన ఆయన, ఇక్కడ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు కోడలు ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నారు. పెద్ద ఆయన 69 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయన, వాళ్ళ వైఫ్ పాపం క్యాన్సర్ తోటి కిడ్నీ ఫెయిల్యూర్ తోటి చనిపోయింది పాపం. ఆయన తీసుకొచ్చారు. ఆయన ఏమంటాడంటే, ముక్కుల్లో పురుగులు వెళ్ళిపోతున్నాయి, చెవుల్లో పురుగులు అయిపోతున్నాయి, గొంతులో పురుగు అయిపోతాయి, ఇవన్నీ పురుగులన్నీ దులుపుకుంటూ ఉంటాడు. ఇలాగా పురుగులు ముక్కులోకి వెళ్ళిపోతున్నాయి, కళ్ళులోకి వెళ్ళిపోతున్నాయి, నోట్లోకి వెళ్ళిపోతున్నాయి, గొంతులోకి వెళ్ళిపోతున్నాయి, అన్నీ దులుపుకుంటూ ఉంటాడు. ఇలాగే చూడండి. సరే ఏంటి నిజంగానే పురుగులు ఉన్నాయా లేదా చూడడానికి ఏంటి స్పెషల్ దగ్గరికి వెళ్ళారు. అంతా చెక్ చేసి ఆయనకి ఏం లేదండి అని డిసైడ్ చేశారు. తర్వాత ఏదైనా తేడా ఉందని చెప్పేసి న్యూరాలజీ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇతను ఫీలింగ్ అంటే అటువంటిది ఏం లేదండి అని చెప్పారు. నిజానికి ఇది జబ్బని ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది తెలియదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇది మైండ్వేర్ ఇంజనీర్ గురించి నాలెడ్జ్ ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే ఎవడి రంగంలో వాడు గొప్ప, ఆ లెవెల్లో వాడు పైకి వచ్చేస్తాడు అంతే. ఆటోమేటిక్గా గొప్ప వాళ్ళు అయిపోతుంటారు. ఒకసారి ఎంటర్ అయితే చాలా ఆటోమేటిక్గా గొప్ప వాళ్ళు అవుతారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో అబ్సెసివ్ ఇమేజెస్ ఉంటాయండి, అబ్సెసివ్ థాట్స్ వస్తాయి. అబ్సెసివ్ ఇమేజెస్ అంటే లేనివి కనపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, కింద పురుగులు ఉన్నాయని ఫీల్ అవి కాళ్ళు పక్క పెడుతుంటాడు. నిజంగానే పురుగులు ఉంటే ఏమండరు. ఇంకొక నాకు చాలా సంవత్సరాల క్రితం డిఎన్ఆర్ కాలేజీలో లెక్చరర్ అండి, 33 ఏళ్ళ క్రితం 32 ఏళ్ళ క్రితం. ఆయన పక్క వేస్తే పక్క కింద పిల్లలు ఉన్నారేమో అని చూస్తుంటాడు. పిల్లలు ఉండరండి అక్కడ. అప్పట్లో ఈ చేతక్కలు గీతక్కలు ఇవేమి లేవు కదండి. సైకిళ్ళు లేదంటే లోనాలు లేదంటే టీవీఎస్ బైకులు అని అది నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కాళ్ళ కింద పిల్లలు పడిపోయారేమని చెప్పేసి నడక సరిగ్గా ఉంటుంది కదా, పక్కకి వెళ్ళిపోయాడు. అంతే సందర్భంలో తను ఏదైనా నా పిల్లలకు హాని కలిగిస్తానా, నా పిల్లల్ని ఏమైనా చంపేస్తానా, నా మీద కిరోసిన్ వేసేసుకుంటానా, పెట్రోల్ వేసేసుకుంటానా, నేను తెలియకుండా నేను మేడ నుంచి దూకేస్తానా, ఇటువంటివి కూడా వచ్చే సందర్భాలు కొంతమందికి ఉంటాయి. ఇందాక చెప్పిన పురుగులు మరొకటి అనేది ఓసిడీలోని అబ్సెసివ్ కంపల్సివ్ సైకాసిస్లో వస్తుందండి. కొంతమంది అలా కాకుండా కడుపులో నాకేవో తిరుగుతుంది, కడుపులో పాము తిరుగుతుంది, కడుపులో పురుగు తిరుగుతుంది, కడుపులో నాకు ఏదో ఉంది, నా బుర్రలో ఏదో ఉంది అంటారు. అది మాత్రం ఓసిడీ కాదండి, అది డెల్యూజనల్ డిజార్డర్. వాళ్ళు తల స్కానింగ్ చేయించుకుంటే తలే ఉండదు, కడుపు స్కానింగ్ చేయించుకుంటే కడుపులే ఉండదు. కొన్ని సందర్భాల్లో సిమ్టమ్స్ అవి ఉంటాయి. డయాగ్నోసిస్ అంటే ఏది జబ్బు, ఈ జబ్బుకి ఏంటి కారణం అని చెప్పేది ఇటియాలజీ అంటారు. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ డిజార్డర్ అంటే ఇటియాలజీ అంటారు. డయాగ్నోసిస్ 2 లక్షణాలు ఒకేలాగా ఉన్నాయనుకోండి, ఈ జబ్బులని కామన్గా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్కి, సూడో హార్ట్ అటాక్కి కామన్గా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి పేషెంట్కి. బట్ నిజమైన సూడో ఎఫెక్ట్, నిజమైన హార్ట్ అటాక్ తెలియంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. సిమ్టమ్స్ కొన్ని జబ్బులకి ఈక్వల్గా ఉంటాయి. మనం కానీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డెల్యూజనల్ డిజార్డర్లో కొన్ని సిమ్టమ్స్, ఓసిడీలో కొన్ని సిమ్టమ్స్ కలిసినంత మాత్రాన ఓసిడీ డెల్యూజనల్ అనేది ఒకటి కాదు. కొన్ని సందర్భాల్లో సైకోసిస్ తర్వాత ఓసిడీ కలిపి వస్తుందండి. అటువంటిప్పుడు ఈ డెల్యూషన్స్ ఉంటాయి, అబ్సెసివ్ ఇమేజెషన్స్ ఉంటాయి, అబ్సెసివ్ థాట్స్ ఉంటాయి, కంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. రెండు కప్ చేసేస్తుంటారు అబ్సెసివ్ కంపల్సివ్ సైకోసిస్
అంచేతంటే అటువంటిప్పుడు స్కిజోఫ్రెనియాకి సైకోసిస్కి వాడే మందులతోటి క్లబ్ చేసి ఈ ఓసిడి మందులు వాడుకుంటూ సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే నాకేదో జరిగిపోతుందని చెప్పేసి లోపల కడుపులో పురుగులు ఉన్నాయా, పాములు ఉన్నాయా, ఇంకేదైనా ఉందా, లోపల ఎలా తిరుగుతుంది పాము, ఇలా తిరుగుతుంది అంటారు. అటువంటి వాళ్ళు పాపం పల్లెటూరులో మంత్రగాళ్ళు తీసుకెళ్తుంటే అని చెప్పేసి ఏదో మంత్రాలకి యంత్రం చేసి నీ పాము పోయిందని అంటే ఆ మంత్రగాడి దేవాలి పాము పోయింది అంటారు. అది 2-3 రోజులే. సజెస్టబుల్ పర్సనాలిటీకి 2-3 రోజుల తర్వాత మళ్ళీ పాము లోపలికి వచ్చేస్తుంది అనమాట. అది కాబట్టి జబ్బుని జబ్బుగా చూడండి. జబ్బుకి ట్రీట్మెంట్లు ఉన్నాయి, జబ్బుకి కౌన్సిలింగ్స్ ఉన్నాయి, జబ్బుకి థెరపీలు ఉన్నాయి, జబ్బుకి ఇది ఉంది. అంతేగాని మంత్రాలు, మాయలు, తావీదులు, మరోటు వీటిని చూసినవి ఇచ్చేద్దు. ఈ పక్షుల్లో ఆ పక్షి కూసిందట, ఆ కూసిన వెంటనే అపశకనం అట, అవన్నీ నమ్మకండి. అవన్నీ మీ బలహీనతలు. మీ బలహీనతలు జయించడం ఎలాగా నేను నేర్పుతున్నాను. జయించండి. జయించగల శక్తి సామర్థ్యాన్ని ఇస్తున్నాను. హనుమాన్ ఈజ్ ఏ ఇండియన్ సూపర్మ్యాన్. హనుమాన్ ఆర్డినరీ పర్సన్ సూపర్మ్యాన్ మార్చింది జాంబవంతుడు. నేను మీకు జాంబవంతుని జరిగాను. సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో ఇన్ని రకాలు ఉంటాయి. ఇదే రకంగా ఉంటుందని ఉండడానికి లేదండి. సో జుట్లు వెంట్రుకలు ఊడిపోతున్నాయనా, తలలో పురుగులు ఉన్నాయి, చెవులో పురుగులు వెళ్ళిపోతున్నాయి, ముక్కులో పురుగులు వెళ్ళిపోతున్నాయి, ఇలా అనుకోవడాలు, ఇవన్నీ కూడా మంచం కింద పిల్లలు కానీ పెడితే మంచం మీద పడుకుంటే పిల్లలు చచ్చిపోతారేమో, నడుస్తుంటే పిల్లలు కానీ పురుగులు కానీ కాయలు కానీ నా కాళ్ళు ఎవరి మీద పడితే నేను పాపిని అయిపోతానేమో, పిల్లిని పొరపాటున చంపేసానేమో, బల్లిని పొరపాటున చంపేసానేమో, నాకు 7 ఏళ్ళ నాటి సైన్ అంటుకుంటుందేమో. ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫియర్స్, యాంగ్జైటీస్ అండ్ ఓసిడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నిటికీ సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోండి. మీ చిన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి. పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మాలాంటి వాళ్ళని కలవండి. కలిస్తే కంపల్సరీ ఫీజు ఉంటుంది. ఫీజుకి రెడీ అవ్వాలి. ఫ్రీ కాదండి దయచేసి. ఎందుకంటే ఈ సర్వీసెస్ మాత్రం ఫ్రీ. నాకంటూ నా ఖర్చులు, నా పద్ధతులు, నా ఎస్టాబ్లిష్మెంటు, నా రెంట్లు, నా కరెంట్ బిల్లు, నా ఫోన్ బిల్లులు, నేను మీకు ఇలా చేయడానికి రీసెర్చ్ చేయడానికి నాకు వాళ్ళంత ఖర్చులు ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి డోంట్ ఆస్క్ ఎనీ ఫ్రీ సర్వీస్ ఫ్రమ్ మీ. ఇది చేసేదంతా ఫ్రీయే. మీకు ఫ్రీ సర్వీస్ కావాలంటే ఏ ఊర్లో ఆ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళే అవసరమైన చోట్లకి రిఫర్ చేయడం కానీ, లేదంటే వాళ్ళే మీకు ఎంత వీలైతే అంత వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారు. బికాజ్ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో నంబర్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, కోట్లాది రూపాయల ఫండ్స్ ఉంటాయి. ఒక్కొక్క డాక్టర్కి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు ఫ్రీ అండి. నేను మాత్రం ఫ్రీ కాదు. ఇట్స్ ఎ ప్రైవేట్ సర్వీస్. నా ప్రొఫెషన్ అటువంటిది, నా వృత్తి అండి, నా బతుకు తెరువు అది. సో మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారని కోరుకుంటూ మీ డాక్టర్ కాంతికర్. నమస్తే.